నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. తిరుమల తిరుపతి దేవస్థాన ప్రసాదానికి సంబంధించి కల్తీ నెయ్యి వ్యవహారం, ఈ కేసు ఒక కొలిక్కి రాబోతుందా, కేసు క్లోజ్ అయిపోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఎందుకు అంటే సెకండ్ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయబోతున్నారు. మరి ఈ నేపథ్యంలో అసలు దోషులు ఎవరు, ఏం తెలిసింది ఇన్వెస్టిగేషన్ టీం అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి కేసు క్లోజ్ అయిపోతుంది, ఎందుకంటే పోలీసులు సెకండ్ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసేస్తున్నారు కాబట్టి కేసు ఒక కొలిక్కి వచ్చేసింది అని చెప్పేసి అంటున్నారు. అసలు ఏంటి, ఏం జరుగుతుంది, ఈ కేసు అప్డేట్స్ ఏంటి? మరో వారం రోజుల్లో రెండో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయబోతున్నారు. ఫస్ట్ ఛార్జ్ షీట్ వేశారు, రెండో ఛార్జ్ షీట్ కూడా వేయబోతున్నారు. అంటే రెండో ఛార్జ్ షీట్ కూడా వేయబోతున్నారంటే విచారణ ఆల్మోస్ట్ ఫైనల్కి వచ్చిందని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. గత 4 రోజుల నుంచి సుబ్రహ్మణ్యం అనే అతన్ని పర్చేసింగ్ డిపార్ట్మెంట్ జిఎంగా చేశారు, జనరల్ మేనేజర్గా చేసి రిటైర్ అయినట్టు సుబ్రహ్మణ్యాన్ని, అలాగే అజయ్ కుమార్ సుగంధ్ సంబంధించినటువంటి ఢిల్లీ అతను, సుగంధ రసాయనాలు అలాగే ఫ్రాగ్రెన్స్కి సంబంధించిన కంపెనీ అతనిది అజయ్ కుమార్, అతన్ని వీళ్ళిద్దరిని 4 రోజుల నుంచి విచారించారు. వీళ్ళిద్దరితో పాటు అప్పన్న ఆయన్ని విచారించారు. అప్పన్నని విచారించినటువంటి క్రమంలో కొన్ని కీలకమైనటువంటి విషయాలు బయటపడ్డాయని చెప్పి తెలుస్తుంది. ఎందుకు, అప్పన్న అకౌంట్స్, అతని అకౌంట్స్లో ఎంత డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి ఆ సంవత్సరాల్లో, వైవి సుబ్బారెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్నప్పుడు అప్పన్న అకౌంట్స్లో ఎంత ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, ఎక్కడెక్కడ ఎంత జరిగినాయి, ఇవన్నీ ఆరాధిస్తున్నారు. అయితే అప్పుడు ఫోను సంబంధించినటువంటి ఆ రోజు ఆయన వాడినటువంటి ఫోను, ఆయన ఫోన్కి సంబంధించినటువంటి లావాదేవీలు ఇవి ఏవైతే ఉన్నాయో అవి కాల్ డేటా కోసం పోలీసులు విచారణాధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ ఫోన్ మార్చేశాడు అపన్న. ఆ ఫోను నెంబర్ ఇస్తే కనుక, ఆ ఫోన్ నెంబర్ ఉన్నటువంటి డేటా ఇస్తే, లేదంటే ఆ ఫోన్ కనుక అప్పచెప్తే అప్పుడు ఉపయోగించిన ఫోన్ని వీళ్ళకి ఇన్వెస్టిగేషన్ ఈజీ అవుతుంది. కానీ అతను అప్పచెప్పడానికి నిరాకరించాడు. సో దీంతో ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు. జనరల్గా కూడా మనకి ప్రొవైడర్స్ని అడిగితే, ఇప్పుడు టెలిఫోన్ ప్రొవైడర్స్ని అడిగారు అనుకోండి, వాళ్ళు 6 months ఇస్తారు, 6 months బిఫోర్ది ఉండదు. కాకపోతే ఐక్లౌడ్లో ఒకవేళ కనుక ఐక్లౌడ్లో కనుక వీళ్ళు ట్రాన్సాక్షన్స్ కనుక ఐక్లౌడ్కి యాక్సెప్ట్ చేస్తే ఐక్లౌడ్లో నుంచి తీయచ్చు, అది 2 years తీయచ్చు అని చెప్తున్నారు ఐక్లౌడ్లో అయితే. సో టెక్నికల్గా ఇప్పుడు సహకరిస్తే అప్పన్న ఈ మొత్తం బయటకు వస్తుంది, సహకరించకపోతే మరింత జటిలం అవుతుంది విచారణ, డిలే అయ్యే అవకాశం ఉంది. ఎందుకు, క్లౌడ్ డేటా తీసుకోవాలి, ఇవన్నీ కొంచెం డిలే ప్రాసెస్. కాకపోతే అప్పన్న ప్రాథమికంగా ఆయన అకౌంట్స్లో భారీగా డబ్బు మార్చాడు. ఎవరెవరికి మార్చాడు ఏంటి అనేది బయట రావాలి, విచారణలో బయట రావాలి. పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఎందుకు అనుమానిస్తున్నారంటే, సుబ్రహ్మణ్యాన్ని జిఎంని విచారించినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, నాకు తెలియదు, నేను పర్చేజ్ వరకు చూస్తాను తప్ప నాకు మిగతా విషయాలు తెలియదు, నేను బోలేబాబా కంపెనీని, డైరీని, ఏఆర్ డైరీని, వీటిని నేను విజిట్ చేశాను, కానీ విజిట్ చేసినా నాకు తెలియదు అని అన్నాను. తెలియదు అన్నప్పుడు విచారణాధికారులు ఏం చెప్పారంటే, నువ్వు ఆ కంపెనీలకు పోయి బోలేబాబా డైరీకి వెళ్ళినప్పుడు నువ్వు 3.5 లక్షల రూపాయల డబ్బులు, వెండి పళ్ళెము, మొబైల్ ఫోను ఇవన్నీ తీసుకున్నావా లేదా వాళ్ళ దగ్గర గిఫ్ట్ కింద అని అడిగితే, లేదు నేను తీసుకోలేదని చెప్పాడు. మరి ఇంకెవరెవరికి లంచాలు ఇచ్చారు వీళ్ళు అని అంటే, అది నాకు తెలియదు అని చెప్పారు. సో 4 రోజుల పాటు ఆయన్ని విచారించారు, అజయ్ కుమార్ని విచారించారు. వాళ్ళ దగ్గర నుంచి సమాచారం అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని తీసుకున్నారు. ఇక్కడ అప్పన్నది కీలకంగా ఉంది. ఈ అప్పన్నది కీలకంగా ఎందుకు ఉందనంటే, ఈ మధ్యకాలంలో ధర్మారెడ్డి గారిని వాళ్ళు విచారించినప్పుడు కూడా పై వాళ్ళ ఒత్తిడి అని చెప్పారు. అవును. సో ఇప్పుడు విచారణలో కూడా ఏం చెప్తున్నారు, ఆ రోజున మొత్తం చైర్మన్ గారిదే నడిచింది కాబట్టి ఏకఛత్రాధిపత్యం, ఆయన చెప్పింది మేము విన్నాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అవును. ఇప్పుడు పర్చేజ్ జిఎం ఏంటి, ఏమంటాడు, నువ్వు క్వాలిటీ చూసుకోవాలి కదా, క్వాలిటీ నువ్వు చూడలేదా, నామ్స్ అంతకుముందు నామ్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు నామ్స్ ఎలా ఉన్నాయి, ఎందుకు నామ్స్ సడలించాల్సి వచ్చింది అని చెప్పి అడిగితే, అప్పుడు చైర్మన్ గారు పవర్ఫుల్గా ఉన్నాడు, ఆయన ఏం చెప్తే అది మేము చేసాం అన్నట్టుగా చెప్పాడు ఆయన. విచారణాధికారులు చెప్పినట్టు న్యూస్ వస్తూ ఉంది. సో ఇది ఇప్పుడు ఎక్కడికి ఆగింది, అప్పన్న దగ్గర అలాగే వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర ఆగింది. ఇప్పుడు అప్పన్న ఇచ్చేటువంటి వాంగ్మూలం
అలాగే అప్పన్న ట్రాన్సాక్షన్స్, అప్పన్న మొబైల్లో ఉండేటువంటి సమాచారం, దీన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ వైవి సుబ్బారెడ్డి గారి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. అప్పటిదాకా వైవి సుబ్బారెడ్డి గారిని కాలేదు, కానీ ఈలోపు రెండో ఛార్జ్ షీట్ వేయాలి కాబట్టి ఛార్జ్ షీట్ వేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు బెయిల్స్కి అప్లై చేస్తున్నారు. బెయిల్కి అప్లై చేసినప్పుడు సిట్ ఏం చెప్తుంది, సిట్ తరఫు నుంచి వీళ్ళు వీళ్ళు ఏం చెప్తున్నారు, సిద్ధార్థ మల్హోత్రా వీళ్ళే కదా గవర్నమెంట్ తరఫు నుంచి కేసులు వాదిస్తుంది సిద్ధార్థ మల్హోత్రా గాని. వీళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు అవినీతికి పాల్పడినట్టు, అక్రమాలకు పాల్పడినట్టు ఆధారాలు ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఆల్రెడీ ఆధారాలు సేకరించారు. ఫస్ట్ ఛార్జ్ షీట్ వేసాం, రెండో ఛార్జ్ షీట్ కూడా వేయబోతున్నాం. కాబట్టి మీరు ఇప్పుడు కనుక వాళ్ళని విడుదల చేస్తే, బెయిల్ ఇచ్చేస్తే సాక్ష్యాలని తారుమారు చేసే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని విడుదల చేయొద్దని చెప్పి ఆర్గ్యూ చేయడానికి ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి అప్డేట్స్ పనికి వస్తాయి. సో ఇప్పుడు అప్పన్న అలాగే వైవి సుబ్బారెడ్డి వీళ్ళిద్దరూ అసలు వీళ్ళ ట్రాన్సాక్షన్స్ ఎంత జరిగినాయి ఏంటి, హవాలా చేశారని చెప్పి సిట్ విచారణ సందర్భంగా విచారణ అధికారులు అనుమానిస్తున్నారు. ఎవరు అప్పన్న హవాలా చేశాడు అమౌంట్ అక్కడ బోలేబాబా డైరీ నుంచి కానీ ఇక్కడి నుంచి అంత హవాలా జరిగింది అని చెప్పి. ఇప్పుడు అజయ్ కుమార్ ఏమంటున్నారు, అజయ్ కుమార్ నేను ఆ రసాయనాలు పంపించమంటే నేను పంపించాను తప్పితే నాకేం తెలియదు, అసలు వాళ్ళు దాంతో ఏం చేస్తున్నారో నాకు అసలు తెలియదు అని ఆయన చెప్తున్నాడు. సుగంధ్ ఫ్రాగ్రెన్స్ అండ్ ఆయిల్స్ అండ్ ఫ్రాగ్రెన్స్ కంపెనీ ఢిల్లీలో, అది వాళ్ళు కావాల్సినటువంటి గ్లిజరైడ్ ఇలాంటివన్నీ రసాయనాలను పంపించారు. ఆ రసాయనాలతోటి నీకు మొత్తం నెయ్యి తయారు చేశారు. అంటే పాలు లేకుండానే నెయ్యి తయారు చేసి దాన్ని ఎవరికి పంపించారు, తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించారు. ఇంతకన్నా దారుణమైన మోసం ఇంకోటి ఉంటుందా? పాలు లేకుండా నెయ్యి రావడం అనేది ఎలా సాధ్యం? అది కల్తీ, మళ్ళీ అదొక కేసు అంటారు, కల్తీ జరగలేదు అంటారు. ఒకవైపు అజయ్ కుమార్ చెప్తుంటారు నేను రసాయనాలు పంపించారని. అసలు ఎంత పంపించారు, ఎంత ఇండెంట్ పెట్టారు వాళ్ళు, నువ్వు ఎన్ని రసాయనాలు పంపించావు అవన్నీ డేటా తీసుకుంటున్నారు. అవన్నీ డేటా తీసుకుంటే కనుక అసలు ఎంత కల్తీ జరిగింది, ఏ స్థాయిలో, దాదాపు 300 కోట్ల రూపాయలు కుంభకోణం అంటున్నారు దాన్ని. సుమారుగా 300 కోట్ల రూపాయలు కుంభకోణం అంటున్నారు. దాని అంతటికి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయాలి కోర్టుకి. సిబిఐ కదా విచారిస్తుంది. సో నీకు ఇదంతా ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయాలంటే నీ దగ్గర ఎంత రసాయనాలు తీసుకున్నారు, ఎంత కొన్నారు, ఎన్ని పాలు తయారు చేశారు, నెయ్యి పాలు లేవులే నెయ్యి ఎంత నెయ్యి తయారు చేశారు, ఎంత తిరుపతి దేశానికి తిరుమల వెంకటేశ్వరకి ఎంత సరఫరా చేశారు, అక్కడి నుంచి మళ్ళీ ఎంత డబ్బు తీసుకున్నారు, ఇవన్నీ క్యాల్కులేట్ చేసి టోటల్గా ఎంత వీళ్ళు ఫ్రాడ్ చేశారు, ఎన్ని రసాయనాలు కలిపారు, రసాయనాలు కాకుండా ఇంకేమైనా కలిపారా, ఇవన్నీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఖచ్చితంగా కోర్టుకు చెప్పాలి ఎవరు, విచారణ అధికారులు. అందుకని ఇప్పుడు అప్పన్న నోరు తెరిస్తే మొత్తం లావాదేవీలకు సంబంధించిన మొత్తం బయటకు వస్తుంది. అజయ్ కుమార్ ఇన్వెస్టిగేషన్ 4 రోజుల నుంచి పోలీస్ కస్టడీకి తీసుకున్నారు కాబట్టి 4 రోజుల నుంచి ఆయన రసాయనాలకు సంబంధించిన అంశం ఇచ్చాడు. సుబ్రహ్మణ్యం ఆల్రెడీ చెప్పారు కొంత సమాచారం. ఇప్పుడు చెప్పాల్సింది, నోరు తెరవాల్సింది ఎవరు, అప్పన్న. ఈ అప్పన్న నోరు తెరవకపోతే ఆ మొబైల్ డేటా, ఆ ఫోన్లు అన్నీ సేకరించేసి వాటి ద్వారా మళ్ళీ ప్రొవైడర్స్కి వెళ్ళి గూగుల్ టేక్అవుటో లేకపోతే ఇంకో టెక్నాలజీని ఉపయోగించుకొని అవి మొత్తాన్ని బయటకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందా. బయటకు వస్తే కనుక వైవి సుబ్బారెడ్డి గారిని మళ్ళీ ఇంకోసారి విచారించడం లేదంటే ఆయన అరెస్ట్ చేయడం ఏదో ఒకటి జరిగేదానికి అవకాశం ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.